సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి పేరు మొదట వినిపిస్తే, ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ పేరు వినిపిస్తుంది. నటనను నమ్ముకుని ఎదిగిన రవితేజ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఆ తర్వాత మంచి మంచి ఆఫర్లు రావడంతో విలన్‌గా కూడా చేశాడు. సీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'నీకోసం' సినిమాలో రవితేజ హీరోగా చేశాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురు ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయ్యి హీరోగా గుర్తింపు వచ్చి ఈడియట్ సినిమాతో సెటిల్ అయ్యాడు. తర్వాత అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకి, భద్ర, బలాదూర్, బలుపు, పవర్, దరువు, దుబాయ్ సీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో, అవును వాళ్ళ దృష్టపడ్డారు లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రవితేజ నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తన ఖాతాలో వేసుకున్నాడు. అలా వరుస ఆఫర్లతో అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు. ఇటీవల కాలంలో అయితే కుర్ర హీరోలకు ధీటుగా యంగ్ హీరోయిన్లతో జతకట్టి తన నటనా ప్రతిభను వాళ్ళతో సమానంగా చూపిస్తున్నాడు. వసూళ్ల విషయంలో భారీ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. అలా రవితేజ ఇప్పటి వరకు 60కి పైగా చిత్రాల్లో నటించాడు. ఇక ఇటీవలే రవితేజ నటించిన ధమాకా సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇదిలా ఉండగా రవితేజ తన తదుపరి చిత్రం రావణాసురులో నటిస్తున్నాడు. ఎందుకో తెలియదు కానీ అందరి హీరోల్లా కాకుండా రవితేజ తన కుటుంబాన్ని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతున్నాడు. ప్రస్తుతం రవితేజ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. అదేంటంటే రవితేజ ఇష్టం లేకుండానే తన తల్లి ఆయనకు పెళ్లి చేసిందట. ఇక తన తల్లి ఎందుకు అలా చేసింది అన్న వివరాల్లోకి వెళ్తే, రవితేజ వివాహం చేసుకుంది ఎవరినో కాదు, స్వయంగా తన తల్లి రాజలక్ష్మి సోదరుని కూతురు కళ్యాణి, రవితేజ మేనమామ కూతురు. అయితే సినిమా ప్రపంచంలో రవితేజ ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాక వేరే హీరోయిన్లను ఎక్కడ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అని ముందుగానే భావించిన ఆమె తల్లి రాజలక్ష్మి రవితేజకు అలాంటి ఆలోచనలు ఏమీ లేకున్నా ముందే తన మేనకోడలు అన్న కూతుర్ని ఇచ్చి రవితేజకు వివాహం చేసింది. ఇంకో విషయం ఏంటంటే రవితేజ ఈ పెళ్లి చేసుకోవడానికి తన తల్లి రాజలక్ష్మి ఎంతో ప్రయత్నించి ఒప్పించిందట. ఎందుకంటే రవితేజకు అప్పుడే పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదట. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజకు ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట. ఇండస్ట్రీలో ఇంకా ఎత్తుకు ఎదిగిన తర్వాత వివాహం చేసుకుందాం అనుకున్నాడట. కానీ రవితేజ అమ్మ బలవంతం మీద ఒప్పించి మరీ కళ్యాణితో వివాహం చేసింది. వీరి వివాహం మే 26, 2002 సంవత్సరంలో జరిగింది. వివాహం తర్వాత కళ్యాణి ఇంటి వద్ద ఉంటూ ఓ ఇల్లాలుగా తన పని చేసుకుంటూ రవితేజ పనుల్లో సహాయపడుతూ ఉంటుందట. హీరో రవితేజకు 2 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.